అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను శంకర్ సింగ్ కళాకార్ దగ్గర వచ్చేసిన అండ్ వీళ్ళ దగ్గర సో 2 డిఫరెంట్ మోడల్స్ అయితే రెడీ ఉన్నాయి. సో ఒక్కొక్కటి డీటెయిల్గా ఇంకా చూపిస్తాను. ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. 100 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చిన అండ్ లొకేషన్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ చలో సో ఇంకా మన వీడియోలోకి వెళ్దాం. సో ఇక్కడ మనకి గణేష్ అయితే సో ఇట్లా అయితే ఉన్నాయి అండ్ అడ్రస్ చెప్పడం మర్చిపోయాను. సో అడ్రస్ వచ్చేసరికి మనకి డబుల్ బెడ్రూమ్. సో ఎవరైనా అడిగితే చెప్తారు. సో ధూల్పేట్ డబుల్ బెడ్రూమ్ బ్లాక్ 1 పక్కకే ఉంటుంది. సో చూడొచ్చు వీళ్ళ దగ్గర అయితే సో 2 డిఫరెంట్ మోడల్స్ అయితే రెడీ ఉన్నాయి. సో ఒకటైతే సో ఇక్కడైతే ఉంది. సో ఫస్ట్ మెయిన్ దానికి వెళ్దాం. సో మెయిన్ గణేష్ మహారాజ్ దగ్గర సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనకి గణేష్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్లో ఉంటాడు. ఓవరాల్గా మనకి హ్యాండ్ మూమెంట్ అనేది వస్తుంది అండ్ మనకి చేసినాం అక్కడ శివుడు అండ్ ఇక్కడ పువ్వు అయితే వచ్చింది అండ్ మన గణేష్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. సో ఇక్కడ మన ఆ శివుడు ఇంకా పార్వతి తాండవం చేసినట్టయితే ఉంటుంది. ఇట్లా రొటేట్ అయితే ఉంటుంది చూడొచ్చు. అండ్ ఇక్కడ మన శివ పార్వతి కళ్యాణం. సో వాళ్ళిద్దరు పెళ్ళి చేసుకున్నట్టయితే ఉంటుంది. సో మనకి ఇవన్నీ వస్తాయి. సో గణేష్తో పాటు అయితే సో ఇక్కడ చూడొచ్చు మన కుబేర స్వామి. సో ఇక్కడ ఉన్నారు. సో ఇదైతే సో ఈ విధంగా అయితే ఉంటాడు. సో మనకి ఇక్కడ చూడొచ్చు పికాక్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. సో ఎంత డీటెయిల్గా ఇచ్చారో. సో మనకి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో కనిపిస్తుందిగా. సో మధ్యలో డైమండ్ లాగా ఇచ్చారు ఓవరాల్గా. సో ఈ విధంగా అయితే ఉంటుంది. తొండం కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో మనకి ఇక్కడ అక్కడ అయితే పువ్వు కూడా ఇచ్చారు. సో ఫ్లవర్ అండ్ మన జ్యువెలరీ వర్క్. సో మనకి ఇక్కడ చూడొచ్చు హారం ఇట్లా వచ్చిన పీకాక్ అయితే ఇట్లా మనకి ఇట్లా వచ్చి మళ్ళీ కరువుగా వచ్చింది. సో ఇక్కడ కూడా సేమ్ సో ఆ విధంగా అయితే వచ్చింది. సో చూడొచ్చు. అండ్ మన షాల్వా కలర్ వచ్చేసరికి రెడ్ కలర్. సో మనకి కలర్ మన ఇష్టము. సో ప్రెజెంట్ సో ఈ విధంగా అయితే ఉంటుంది. బొట్టు కూడా చూడొచ్చు. సో త్రిశూలం లాగా వచ్చి అండ్ కింద కూడా మనకి సో ఓం అని వచ్చింది. సో చూడొచ్చు ఓం లాగా వచ్చింది. అండ్ మన కళ్ళు కూడా సో మనకి ఫ్రంట్ సైడ్ సో మనల్ని చూసినట్టయితే ఉంటుంది. సో చూడొచ్చు. సో మన కిరీటం కూడా సో ఇంకా పెద్దగా ఉంటుంది. సో ఇది హాఫే ఇంకా పెద్దగా అయితే ఉంటుంది కిరీటం. సరికి 18 ఫీట్స్ ఉండొచ్చు ప్రాబ్గా. సో చూడొచ్చు మన గణేష్ మహారాజ్. సో ఈ విధంగా అయితే ఉంటాడు. పంచ కలర్ వచ్చేసరికి కొంచెం సీ బ్లూ కలర్ అయితే ఇచ్చారు. చూడొచ్చు. అండ్ ఇక్కడ మన శివుడు. సో శివుడు అండ్ పార్వతి సో ఈ విధంగా అయితే రొటేట్ అయితే ఉంటారు. సో తాండవం చేసినట్టయితే ఉంటుంది. సో మనకి కింద సో ఈ విధంగా అయితే ఉంటుంది బేస్. ఇక్కడ కూడా సో ఈ రెండు అయితే వస్తాయి మనకి ఈ గణేష్ మహారాజ్తో పాటు అయితే. ఇక్కడ తొండం కూడా చూడొచ్చు చుట్టుకొని అయితే వచ్చింది. ఇట్లా రొటేట్ అయితే వచ్చింది. అండ్ తొండం దగ్గర సో చూడొచ్చు ఏ లెవెల్గా అయితే డిజైన్ ఇచ్చారో. అండ్ ఓవరాల్గా సో ఈ విధంగా అయితే ఉంటుంది. మన గణేష్ మహారాజ్ వచ్చారు హైట్ వచ్చేసరికి 18 ఫీట్స్ ఉంటుంది చెప్పిన కదా. సో ఇక్కడ మనకు రొటేటింగ్. సో ఇక్కడ శివ పార్వతి కళ్యాణం అండ్ ఇక్కడ తాండవం చేసినట్టు. సో ఇక్కడ ఇంకోటి ఉంది. సో ఇంకో మోడల్ అయితే చూపిస్తా. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్ అయితే సో సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు. సో మనకి ఇక్కడ వారగమ్మ దేవి ఇంకా మనకి నరసింహస్వామి వచ్చారు. సో మధ్యలో అమ్మవారు అయితే వచ్చారు గణేష్ మహారాజ్. సో ఈ విధంగా అయితే కూడా సో హ్యాండ్ మూమెంట్ కూడా వచ్చింది. సో కనిపిస్తుంది కదా. సో హ్యాండ్ మూమెంట్ కూడా అయితే ఉంది. హాఫ్ అయితే వేసారు. సో ప్రెజెంట్ మనకి చూడొచ్చు బ్యాక్ డ్రాప్స్ కూడా సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. తో కలిపి 16, 17, 18 ఫీట్ 17 అప్రాక్గా 17 ఫీట్స్ ఉంది. అండ్ ఇక్కడ నరసింహస్వామి. సో నరసింహస్వామి కూడా ఈ విధంగా అయితే ఉన్నారు. సో మొత్తం డీటెయిల్గా అయితే వర్క్ అయితే ఇచ్చారు. సో మనకి హ్యాండ్స్ చూడొచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటాయి. సో మన హ్యాండ్స్ సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే మూవ్ అవుతూ ఉంటాయి. సో చూడొచ్చు మనకి మీడియం హైట్. సో మనకి ఇట్లా వద్దు అనుకుంటే సో నార్మల్ సిట్టింగ్ పొజిషన్లో సో సింపుల్గా కావాలంటే సో ఈ విధంగా అయితే తీసుకోవచ్చు. సో మనకి వారాహి స్వామి అండ్ ఇక్కడ నరసింహస్వామి అయితే వచ్చారు. సో సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉంటాడు మన గణేష్ మహారాజ్. సో ఇక్కడ హ్యాండ్ మూమెంట్ సో స్పెషాలిటీ ఇదే. సో మనకి విత్తులో కూడా చాలా తక్కువ ఉంటుంది. సో విత్తు కూడా చాలా చిన్నగా ఉంటుంది చూడొచ్చు. విత్తులో కూడా సో చాలా చిన్నగా ఉంటుంది. ఒకసారి హ్యాండ్ మూమెంట్ చూడండి. సో మనకి ఆశీర్వాదం ఇస్తున్నట్టయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఓవరాల్గా ఒకసారి చూపిస్తాం. అండ్ పంచ కూడా సో సెలెక్టివ్. సో మన ఇష్టం వచ్చినట్టయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే చూడొచ్చు. సో లాంగ్ వ్యూకి వెళ్ళి సో మన గణేష్ మహారాజ్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో వెత్తులో కూడా చాలా షార్ట్ ఉంటుంది. సో అరౌండ్ 6 ఫీట్స్ అయితే ఉండొచ్చు వెత్తులో. సో సింపుల్గా అయితే ఉంటుంది. సో అందుకే
సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో మొత్తం మనకు గణేష్ మాల అవుతాయి. సో ఈ చెవులు కూడా కలర్ కూడా ఇచ్చారు. సో చెవుల దగ్గర సో రేడియం కలర్ ఓవరాల్గా సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ కూడా ఫేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో ఇక్కడ ఇంకో గణేష్ అయితే బ్లూ కలర్లో ఉంది కదా. సో ఇదైతే పంచకు సంబంధించిన వర్క్ అయితే అవుతుంది. ఓవరాల్గా మొత్తం అయితే అయిపోయింది. దీనికి బ్యాక్ డ్రాప్ రావచ్చు. సో బ్యాక్ డ్రాప్ కూడా వస్తుంది. సో బ్యాక్ డ్రాప్తో కలిపి అయితే సో మొత్తం 18 ఫీట్స్ అయితే ఉంటుంది. సో ఇది సో ఇక్కడున్న అప్డేట్. సో ఇదైతే ఇక్కడున్న అప్డేట్. నెక్స్ట్ బ్లాగ్లో వెళ్దాం. అండ్ డూల్పేట్లో ఇంకేమైనా కళాకారుల వీడియో కావాలో సో కామెంట్ చేసి చెప్పండి. అండ్ 100 లైక్స్ అయితే చేయండి. జై శ్రీ గణేష్. అండ్ లొకేషన్ కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీ.